హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోడల చేతి వంట. ఈరోజు స్పెషల్ ఎగ్ రైస్. ఈజీగా అయిపోయే ఫుడ్, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. 4 ఎగ్స్ తీసుకోవాలి. ఆనియన్ ఒకటి తీసుకున్నాను, సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బాండిలు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎగ్ రైస్లోకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ బాగా వేగాక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది. మసాలా అంతా ఎర్రగా వేగినాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు పోసేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఎగ్ ఎగినప్పుడు ఆయిల్ సపరేట్గా, గుడ్డు సపరేట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా సపరేట్ అయిందో. ఆయిల్ సపరేట్ అయింది, ఎగ్ సపరేట్ అయింది. ఇప్పుడు 1 కప్పు రైస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎగ్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా కలిసింది. ధనియాల పొడి 1/2 స్పూను, చికెన్ మసాలా 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, సాల్ట్ 1 స్పూను వేసుకొని మొత్తం కలుపుకోవాలి. లాస్ట్లో పచ్చి కరివేపాకు నలిపిగాని వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది, నోరు ఊరిపోతుంది. సూపర్గా వచ్చింది ఎగ్ రైస్. సూపర్ టేస్టీగా ఉంటుంది. వావ్, వెరీ టేస్టీ, వెరీ గుడ్ స్మెల్. సూపర్ 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 టేస్ట్. సూపర్. మా తమ్ముడికైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.